నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. డబ్బు కావాలి, ఈజీగా రావాలి, ఈజీగా డబ్బు మనల్ని అట్రాక్ట్ చేయాలి అంటే ఈజీ టెక్నిక్స్ ఏమైనా చెప్తారా? ఎస్, చాలా ఉన్నాయి మేడం. థ్యాంక్స్. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. దీనికోసం 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి మేడం. 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. అందులో థర్డ్ది మాత్రం చాలా ఇంపార్టెంట్. తెలుసుకుందాం మేడం. అంటే థర్డ్, సెకండ్, 1 ఇలా చెప్పుకుంటూ వెళ్తారా? లేదు, 1, 2, 3 చెప్తారు, బట్ థర్డ్ది చాలా ఇంపార్టెంట్. సో అన్ని ఇంపార్టెంట్, బట్ థర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైతే మనీ కావాలనుకుంటున్నారో మనీ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మనీ మనీ మనీ. ఎస్, థ్యాంక్స్ సో మచ్. అయితే నెంబర్ 1 చూద్దామండి. ఫస్ట్ నెంబర్ 1 ఈజ్ ద గ్రాటిట్యూడ్ మేడం. అంటే మనం ఎంత ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉంటే అంత ఫాస్ట్గా మనీ మన జీవితంలోకి ఆకర్షించబడుతుంది. సింపుల్ టెక్నిక్ చెప్పాను మేడం. మీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఫస్ట్ యూ హ్యావ్ టు షో ద గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. చాలా మంది ఇప్పుడు సపోజ్ నా దగ్గర 1 lakh రూపీస్ నా అకౌంట్లో ఉన్నాయి మేడం. బట్ నాకు ఎంత కావాలనుకుంటున్నాను, నేను ఒక 50 lakhs రూపీస్ కావాలని నేను అనుకుంటున్నాను. సో ఈ 1 lakh కనుక నేను చాలా హ్యాపీగా కృతజ్ఞత తెలియజేస్తే అది 50 lakhsని ఆకర్షిస్తుంది. చాలా మంది ఏం చేశారంటే, నాకు అంత కావాలి కదా, ఇది తక్కువ కదా, అంత కావాలి తక్కువ, అంత కావాలి తక్కువ. సో అలా చూడడం వల్ల ఏమవుద్దంటే మనీ ఏమవుద్దంటే రాదు మేడం. తక్కువని తక్కువగానే చూడాలి కదా, ఎక్కువ ఎందుకు చూడాలి? ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ ఏముంటుంది మేడం, తక్కువ ఉన్నా కూడా అట్లీస్ట్ అది కూడా లేని వారు చాలా మంది ఉంటారు కదా. 1 lakh అకౌంట్ లేదు, మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళను ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఎస్ ఎస్ ఎస్. ఎందుకంటే చూడు మేడం, అది ఉన్నంత వరకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ లో గ్రాటిట్యూడ్ కనుక తెలియజేసినట్టయితే నీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఫస్ట్ ఆ ఉన్న అమౌంట్ కు కృతజ్ఞత తెలియజేస్తే ఏమవుతుందంటే మనలో హ్యాపీనెస్ అనేది వస్తుంది. మన హ్యాపీనెస్ వచ్చినప్పుడు మనీ, లక్ష్మీదేవత ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళ దగ్గర ఉండడానికి ఇష్టపడుతుందట. నేను కొంచెం ఇచ్చిన మేడం, సింపుల్ మేడం. మీకంటే మీరు ఒక గిఫ్ట్ ఇచ్చారు మేడం, చిన్న గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళ గిఫ్ట్ పట్ల చాలా హ్యాపీగా ఉంటే మీకు మరో గిఫ్ట్ ఇవ్వబుద్ది అయితే, వాళ్ళ గిఫ్ట్ ఎక్కడో పారేశారు, మీకు ఇవ్వబుద్ది అయితే నెక్స్ట్ గిఫ్ట్. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ రైట్ నౌ, షో ద గ్రాటిట్యూడ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇస్ ద విజువలైజేషన్ మేడం. అంటే ఎంత ఎక్కువగా మీరు ఊహించుకోగలిగితే అంత ఎక్కువగా ఊహించుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నట్టుగా, అంటే మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ మనీ లేకపోవచ్చు, కానీ మనీ ఉంటే మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోగలగాలి. అందుకోసం మన ప్రాక్టీస్ క్లాసెస్లో చాలా మందికి ఏంటంటే ఇది ఊహించుకోలేరు. అదే మీ ప్రాక్టీస్ క్లాసెస్లో దగ్గరుండి చెప్తూ ఉంటాను వారు ఊహించుకునే స్థితం. సో దానివల్ల క్లారిటీగా వారు ఊహించుకుంటారు కదా, వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంటాయి. అందుకోసం గ్రేట్ విజువలైజేషన్ పవర్ అనేది ప్రాక్టీస్ ద్వారా వాళ్ళకి వస్తుంది. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా, థర్డ్ ఇస్ అఫర్మేషన్ మేడం. థర్డ్ వన్ ఏంటి మేడం? అఫర్మేషన్. అంటే చాలా మంది అఫర్మేషన్ ఏముంది, రాయకుంటే అయిపోద్ది అనుకుంటారు. కాదని రాయమని చెప్తాను. ఎందుకంటే మీరు రాస్తున్నప్పుడు పేపర్ పైన పెన్ ఏమవుతుంది, కదులుతుంది. పెన్ను కదులుతున్నప్పుడు మన థాట్స్ ఎక్కువసేపు ప్రొలాంగ్ అవుతాయి. మనం అనుకునే దానికంటే, మనం మాట్లాడుకునే దానికంటే రాస్తే ఆ మైండ్ లో ఉండిపోతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఏది కావాలో అది ఆల్రెడీ వచ్చినట్టుగా. సింపుల్, మీకు మనీ కావాలి కదా, మనీ కమ్స్ టు మీ ఈజీలీ ఇన్ మై లైఫ్. నా జీవితంలోకి సులభంగా వస్తుంది. ఎప్పుడైతే డబ్బు మీ జీవితంలోకి సులభంగా వస్తుంది అని మీరు నమ్ముతారో మీ దగ్గర డబ్బు వస్తుంది. ఇంకొకటి మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఏంటి తెలుసా, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్. నేను ధన అయస్కాంతాన్ని. ఎప్పుడైతే పదే పదే రిపీట్ చేస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది, మనీ ఫ్లోయింగ్ అవుతుంది. ఎందుకు చెప్పండి, మనం ఏమని రిపీట్ చేస్తున్నాం మనీ గురించి? పాజిటివ్గా రిపీట్ చేస్తున్నాం. ఎప్పుడైతే పాజిటివ్గా మనీ రిపీట్ చేస్తాం, కష్టపడకుండానే వస్తుందా డబ్బు? అంటే కష్టపడద్దు, ఇష్టపడమని చెప్తుంటాను. డబ్బు రావాలంటే చాలా మంది ఒక అపోహ, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఏం నూరు పోస్తుంటే బాగా కష్టపడి చదువు, కష్టపడతారు, జీవితాంతం కష్టపడుతుంటారు. అలా కాదు, ఇష్టపడుతూ చదవమని చెప్పాలి పేరెంట్స్ ఫస్ట్. అలా చదవడం వల్ల ఏమో ఇష్టం ఉన్న కాడ మనసు ఉంటుంది మేడం. కష్టం ఉంటే ఘర్షణ ఉంటుంది, తప్పించుకుపోవాలని చూస్తుంటుంది మనసు, కానీ వస్తుంది మార్క్స్. రోజుల్లో స్మార్ట్ వర్క్ తో డబ్బులు బాగా సంపాదిస్తారు. ఎస్పెషల్లీ 2020లో మీరు చూడండి మేడం, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామ్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వారి యొక్క ఇన్కమ్స్ కొన్ని ల్యాక్స్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి చేస్తున్నారు కాబట్టి. దేన్నైతే ప్రేమిస్తారో దాన్నే చేయండి, దేన్నైతే చేస్తారో దాన్నే ప్రేమించండి. కానీ ఇష్టం లేని దాన్ని చేస్తూ జీవితంలో ఏదో కోల్పోయినట్టు మాత్రం ఉండకండి. అంటే సింపుల్గా ఒకటే మేడం, మన మనసు ఎక్కడ ఉంటుందో అక్కడ డబ్బు ప్రవాహం జరుగుతుంది. ఇష్టపడుతూ చదవండి, ఇష్టపడుతూ డబ్బు సంపాదించండి, ఇష్టంగా లైఫ్ను లీడ్ చేయమని చెప్తుంటాం. ఎవరినైనా త్వరగా ధనాకర్షణ జరగాలి అంటే, ధనం రావాలి అంటే మీ క్లాసెస్కి అటెండ్ అయితే సరిపోతుంది. దానికి కావాల్సినవన్నీ మీరు నేర్పిస్తారా? ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది? ఎస్, షూర్ అండి. విశ్వం విజయ్ అకాడమీ ఏం చెప్తుంది సార్, కళలు కనడం మీ వంతు, వాటిని సాకారం చేయడం మా వంతు. యు ఆర్ ద రెస్పాన్సిబిలిటీ టేకెన్. అందుకోసమే లైఫ్ టైం మెంబర్షిప్ ఆర్ గోయింగ్ టు ప్రొవైడింగ్. అంటే వారికి జీవితాంతం వరకు రిజల్ట్స్ వచ్చేది. చూడండి, కొన్ని చోట్ల ఏముంటాయంటే క్లాసెస్ అయిపోగానే వదిలేస్తారు. బట్ మేము అలా వదిలేయం. లైఫ్ టైం వాళ్ళకి రిజల్ట్స్ వచ్చేంత వరకు సపోర్టింగ్ ఇస్తుంటాం. అందుకోసమే లైఫ్ టైం మెంబర్షిప్ అనేది తీసుకురావడం జరిగింది. ఆ లైఫ్ టైం మెంబర్స్ కోసం రిజిస్టర్ అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా అండి? గూగుల్ ఫామ్ ఉంది కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది, ఫిల్ చేయండి.
డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మా టీం మెంబర్స్ అప్రోచ్ అవుతారు వాళ్ళు. అట్లా డబ్బు ఈజీగా సంపాదించాలి, అది కూడా స్మార్ట్గా సంపాదించాలి, ధనాకర్షణ జరగాలి అంటే విశ్వం విజయ్ అకాడమీలో జాయిన్ అవ్వమంటున్నారు. ఎస్ థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాను, ఒక స్థలం కొనుక్కున్నాము. కార్ సక్సెస్, బిజినెస్ లో సక్సెస్, హెల్త్ లో సక్సెస్, ఒకటి కాదు సార్, ప్రతి ఒక్కటి మారి 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా మేము చేసామండి. రీసెంట్గా 32 లక్షల రూపాయల ఫ్లాట్ కొనుక్కున్నాను. 3.5 కోట్లు అచీవ్ చేశాను. విశ్వం విజయ్ అకాడమీ విశ్వ విజయ్ అకాడమీ